హలో హాయ్ అందరికీ నమస్తే. ఇట్స్ మీ చిన్ని. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే కౌశలం ఎగ్జామ్. నువ్వు చెప్పేది ఏముందిలే, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అనుకోవచ్చు. కానీ నాకు ఈరోజు ఎగ్జామ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. నా ఎక్స్పీరియన్స్ అంతా స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్తో సహా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒకవేళ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మనం సర్వే చేయించుకున్న తర్వాత మనకి మెయిల్కి ఇలా మెసేజ్ వస్తుందన్నమాట 5 days బిఫోర్. దెన్ మనము ఆ టైంకి ఆ డేట్కి ఆ సచివాలయంకి వెళ్ళాలన్నమాట. తర్వాత వాళ్ళ సిస్టంలో ఇలా లేటెస్ట్ అప్డేటెడ్ క్రోమ్లో kausalam.ap.gov.in అనమాట వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి రిజిస్టర్ కాని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు లాగిన్ చేస్తున్నా. మీరు ఏదైతే రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి అండ్ అప్పుడు రిజిస్టర్ అయినప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, అవి 2 ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతే మన ప్రొఫైల్ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా కనిపిస్తుంది ప్రొఫైలు. ఇక్కడ కంప్లీటెడ్ అని కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కంప్లీట్ కాకపోతే ఇనిషియల్గా మనం కంప్లీట్ చేసుకోవాలి. మన పర్సనల్ డేటా, ఎడ్యుకేషన్ ఇన్ఫో అండ్ ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ చేసుకోవడం వల్ల మనకి మన ప్రొఫైల్ అనేది రిఫర్ అవుతుంది అనమాట. మీరు ఎవరైనా ఇలా చేయకపోతే మీరు ఎగ్జామ్కి ముందే ఇలా చేసుకుంటే ఏ మెసేజ్ రాని వాళ్ళకు కూడా తొందరగా మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ డేటా దగ్గర స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ని బట్టి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా బెటర్ అనమాట. వెరిఫైడ్ స్కిల్స్ దగ్గర అవి ఆటోమేటిక్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి వెరిఫైడ్ స్కిల్స్ అనేవి చూపిస్తాయి. అది మనం ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ మనము ఎడిట్ ఆప్షన్కి క్లిక్ చేసి మనం డేటా అంతా మాడిఫై కూడా చేసుకోవచ్చు. 48 hours బిఫోరు, మన ఎగ్జామ్కి బిఫోరు మన ప్రొఫైల్ అనేది లాక్ అయిపోద్ది. ఆ లోపల మనము ఇవన్నీ ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనం ఎంత ప్రొఫైల్ని కంప్లీట్గా మనము ఎడిట్ చేసి పెట్టుకుంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అండ్ ఎవ్రీడే మనము లాగిన్ అయిపోయి మనము స్క్రీన్ టైం అనేది ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల అనేది మనకి పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది కనిపిస్తున్నాయి కదా, అలాగా మనకి డైలీ లాగిన్కి అండ్ కంప్లీట్ ఏ కోర్స్కి పాయింట్స్ ఉన్నాయి చూసారా, కంప్లీట్ అయిన అసైన్మెంట్కి ఈ పాయింట్స్ అన్నీ మనకి యాడ్ అవుతాయి అవన్నీ చేయడం వల్ల. సో మనకి పాయింట్స్ ఎక్కువ ఉంటే మనది ప్రొఫైల్ అందరికన్నా ముందు కనిపిస్తుంది. ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే అంత ర్యాంక్, అన్ని పాయింట్స్ అంత ర్యాంకు ఉంటుంది అనమాట. సో ఇవి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అయినా ఎగ్జామ్కి ముందైనా ఎగ్జామ్కి తర్వాత అయినా ఇవి మనము కంటిన్యూగా వీటిని మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మన ప్రొఫైల్ లాక్ అయిపోతుంది కదా, ఎగ్జామ్కి 15 minutes బిఫోర్ మన అసైన్మెంట్ దగ్గర ఇలా కనిపిస్తుంది కదా, కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్ దగ్గర కింద టేక్ ఎన్ అసైన్మెంట్ అని ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేయగానే మీకు యాక్సెస్ అడుగుతుంది అనమాట. అన్ని యాక్సెస్, ఫుల్ స్క్రీన్ యాక్సెస్ అన్నీ అడుగుతుంది. అక్కడ లొకేషన్ యాక్సెస్ దగ్గర మీరు క్రోమ్లో మనకి QR కోడ్ వస్తుంది అనమాట, అది స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే లొకేషన్ యాక్సెస్ సక్సెస్ అయిపోతుంది, అసైన్మెంట్ ఓపెన్ అయిపోతుంది. మనము స్కాన్ ఎలా చేయాలంటే క్రోమ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా స్పీకర్ పక్కన ఇమేజ్ దాంట్లోకి వెళ్ళి ఆ QR కోడ్, మనకి సిస్టంలో వచ్చిన QR కోడ్ని స్కాన్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. లేదంటే లొకేషన్ మీకు ఏదన్నా ప్రాబ్లం అవుతుందంటే 3 dots కనిపిస్తున్నాయి కదా, అందులో సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లొకేషన్ కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఆ లొకేషన్ అనేది మనం ఆన్ చేసుకోవాలి, అది ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత మనకి అసైన్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అసైన్మెంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన కెమెరా కరెక్ట్గా ఉండాలి. మీరు ఎక్కడో ఉండి కెమెరా సరిగా మీ ఫేస్ని డిటెక్ట్ చేయలేకపోతే మనకి వార్నింగ్ వస్తుంది అనమాట. అది 3 times కన్నా ఎక్కువ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోయింది. నాకు జరిగింది కూడా అదే, కెమెరా సరిగా లేక అది టర్మినేట్ అయిపోయింది. అదే మన ల్యాప్టాప్ అనుకోండి, మన ఫేస్ బాగా నీట్గా కనిపిస్తుంది. సో మీరు ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తారో మీ ఓన్ ల్యాప్టాప్
క్యారీ చేస్తే బెటర్ అనమాట. సో ల్యాప్టాప్ అయితే మనకి కెమెరా ఇష్యూస్ అనేవి ఉండవు. ఇంకో పాయింట్ ఏంటంటే మనము అసైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మన సరౌండింగ్స్లో ఎవరు ఉండకూడదు. అంటే కెమెరాకి మన ఫేస్ తప్ప ఇంకా వేరే ఫేస్ ఏదైనా కనిపించిందంటే ఇలాగే అబౌట్ అయిపోద్ది అనమాట. నాకు కూడా ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అయ్యాయి. ఒకటి లొకేషన్ ఒకటి, ఇంకొకటి అక్కడ అది అంగన్వాడీ ప్లస్ సచివాలయం అవ్వడం వల్ల వేరే ఫేస్ కనిపించడం వల్ల అది టర్మినేట్ అయిపోయిందనమాట ఎగ్జామ్. మనకి ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే లాగౌట్ బటన్ కనిపిస్తుంది, ఇంకా వెంటనే లాగౌట్ అయిపోద్ది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఏంటంటే మీరు ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అయి ఉంటారో అండ్ ఇనీషియల్గా మనం సర్వే చేయించుకున్నాం కదా, ఏ నెంబర్ మీద అయితే సర్వే చేయించుకున్నామో అవి క్యారీ చేస్తే ఇంకా బెటర్ అనమాట. సో అది ఫ్రెండ్స్ జరిగింది, చూసారు కదా. నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే పని అయితే మీ ఓన్ ల్యాప్టాప్ని క్యారీ చేయండి, లేదా మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్ అనేది పీస్ఫుల్గా రాయొచ్చు. ఇలా లాస్ట్ మినిట్లో ఏదైనా జరిగిందనుకోండి, ఇంకా అదంతా టెన్షన్ అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా అలా వచ్చి మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, యాక్సెస్ అయిపోయి స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మీరు పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయలేరు. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఎగ్జామ్ రాసినట్లయితే మీరు ఖచ్చితంగా నీట్గా నిదానంగా రాయగలుగుతారు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.